హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. చూడండి, సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర అనమాట. ఇంకా ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ సండే రోజు మేమైతే అలా ఈవినింగ్ టైంలో బయటకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఏంటి అనేసి మేమైతే వచ్చి ఇంకా వీడియో తీసి మీకైతే చూపెడదాము అనేసి వీడియో అయితే ఆన్ చేశానమాట. ఇది ఏంటంటే, ఇక్కడ సిఎంఆర్ వాళ్ళు మనకి అక్కడ షాపింగ్ చేస్తుంటే డైలీ మనకి కూపన్స్ అనేటివి ఇస్తున్నారనమాట. ఇది 1 వీక్ కూపన్స్ సండే రోజు ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయడానికి మనకి గెస్ట్లు కూడా వస్తారనమాట. వెనకాల కనబడుతున్నారా మీకు, హరి గారు అండ్ బషీర్ గారు. మీరు జబర్దస్త్లో చూసే ఉంటారు వీళ్ళని. జబర్దస్త్ నుంచి అయితే వీళ్ళు ఇద్దరైతే వచ్చేసారనమాట మనకి కూపన్స్ ఓపెన్ చేయడానికి. అయితే ఇక్కడ డాన్సర్స్ కూడా వచ్చి ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇంకా మనము అది పెడితే మనకి కాపీరైట్స్ అయితే వస్తాయి కదా, అందుకోసం అయితే మ్యూట్ అయితే చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు అయితే నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెడతానమాట. ఇక్కడ ఏంటంటే సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు 1 అవర్ కూపన్స్ కూడా ఉంటాయి. ఇది మాత్రం వీక్లీ కూపన్ అనమాట. తర్వాత మంత్లీ కూపన్ కూడా ఉంటుంది. ఇక్కడ స్కూటీలు, కార్లు ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ వీక్లీ దానికి మాత్రం 32 ఇంచెస్ టీవీ అయితే ఇస్తున్నారనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఒరిజినల్ వాయిస్ పెడతాను, చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ లక్కీ డ్రా అనేది ఇంకొక 15-20 మినిట్స్లో మనకి తీయడం జరుగుతుంది. ఇట్స్ 32 ఇంచెస్ ఎల్ఈడి. సో ఆ లక్కీ డ్రా ఎవరు గెలుచుకుంటున్నారో సో ఇక్కడే ఉండి చూడండి, మీ లక్ని తీసుకోండి. సో ఇప్పుడైతే ఎందుకయ్యా రామారావుని లేపుతున్నారు? ఆయన పేరు వింటేనే నాకు భయం అవుతుంది. నీకు ఇందాక చెప్పే మొహం మీద చేయి తీయని. ఎందుకు పాపం పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు రామారావు? ఏమనట్లే అంతేనా? వాళ్ళకి నీదంటే ఇష్టం. సో ఓకే, వన్స్ అగైన్ సిఎంఆర్ షాపింగ్లో ఎవ్రీ వీకెండ్ సాటర్డే అండ్ సండే ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్స్తో మంచి యాక్టివిటీస్తో మీ ముందుకు వచ్చేస్తారు. అండ్ ఈరోజు నేను అండ్ నెక్స్ట్ వీక్ మరికొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. సో మీ అందరూ ఎవ్రీ వీకెండ్ మర్చిపోకుండా సిఎంఆర్లో షాపింగ్ చేసేసుకొని ఈ యాక్టివిటీని మంచిగా ఎంటర్టైన్ అయిపోయి, సో నన్ను మర్చిపోతారా ఇప్పుడు వెళ్ళిపోతే? మాటరాని మౌనమిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అండ్ మరొకసారి మన సిఎంఆర్ ఆఫర్స్ గురించి ఒక్కసారి చెప్తాను, అందరూ బాగా వినండి. ఏమైంది చెప్పు? ఏం కాలేదా? సరే, నా కోసం ఒక్కసారి ఐ లవ్ యూ. Okay, today's superhero of Hanumakonda is Ramarao. Okay, so thank you so much. And మరొకసారి మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో చాలా అద్భుతమైన ఆఫర్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఫెస్టివల్ కాకముందే. సో ఇప్పుడు నా ఒంటి మీద చీర నచ్చిందా? చీరలో బాగున్నానా? సో ఈ చీర కూడా మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చారనమాట నాకు. సో ఇంకా ఎవ్రీ సెలబ్రిటీస్, ఐ మీన్ ఫర్ టోటల్ ఈటీవీ ఛానల్కి సంబంధించి మొత్తం ఆ సిఎంఆర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఆఫర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి 1-2 కాదు. సో అన్ని ఫెస్టివల్స్కి బిగ్గెస్ట్ ఆఫర్లు అయితే ఉన్నాయి. సో ఎప్పుడు ఎవ్రీ వీకెండ్ లక్కీ డ్రాస్ ఉన్నాయి. సో మంచి గిఫ్ట్లు కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. సో అందరూ త్వరపడి మంచిగా షాపింగ్ చేసుకొని లక్కీ డ్రాస్ తీసేసి లక్కీ డ్రాస్లో మంచి గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో హలో, ఓయ్ ఏంటి కదా చెప్పు. అది నీ మైక్. నీ దగ్గర మైక్ లేదు కదరా? నా మైక్ సరిపోదు. నీ దగ్గర మైక్ లేదు, ఆయన దగ్గర ఉన్న మైక్ ఊడిపోయింది. సో ఇప్పుడైతే మంచి మిమిక్రీతో మా భరత్ బ్యాక్ టు బ్యాక్ మిమిక్రీతో మా భరత్ మీకు ఎంటర్టైన్ ఇస్తాడు. ఇంత చెమటలు కారిపోయినా మీకు కొంచెం కూడా ఏంటి అది లేదా? రావట్లేదు.
Okay, Bharat, over to you. ఓకే, సో అదేవిధంగా ఎవరైతే ముందుగా వెళ్ళి పాలు పిత్తుకొని పట్టుకొని వస్తారో వారికే సీఎం పదవి ఇస్తా అని చెప్పారు. మనిషికి తలా ఒక్కో బిందె ఇచ్చేసి ముందుగా చంద్రబాబు నాయుడు గారు పాలు పట్టుకొని వస్తున్నారు. నిండా ఎవరైతే ఎక్కువ పాలు పట్టుకొస్తారో వారికే సీఎం పదవి. ముందుగా చంద్రబాబు గారు సగం క్యాంతో వచ్చారు. ఏంటి సార్ సగం క్యాంతో వచ్చారు? చాలా ముందు పోయాను, బాగా పాలు విన్నాను, నా బిందె కింద బొక్క చేశాడు, ఆ బొక్క నుంచి పాలన్నీ పోతున్నాయి, ఒక చేయి పెట్టి కూడా మరీ విన్నాను, అయినా కూడా పాలన్నీ పోతున్నాయి, ఇది నా తప్పు కాదు, ఆ బిందె తప్పు అని మనం చేస్తున్నాం అన్నాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. వెంటనే మన చిరంజీవి గారు వెళ్ళారు. మొత్తం రెడ్డికి అంతా వస్తున్నారు. సార్ ఏంటి సార్ రెడ్డికి అంతా వస్తున్నారు? సార్ మీ పార్లమెంట్ మీరే సార్ బ్లడ్ బాట్కి వస్తున్నారు. నన్ను చూసుడుతోనే పశువులు జలరాశులు కూడా చిరంజీవి డొనేషన్ బ్యాంక్ కొనుక్కొని నాకు ఎర్రటి పాలు ఇచ్చింది కాబట్టి నన్నే సీఎంగా పెట్టాలి, లేకపోతే చేసేది రఫ్ ఉందో రఫ్ చేస్తా అని ఈయన అన్నారు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. కేసీఆర్ గారు ఎంపీ క్యాన్ బాగా సీరియస్గా ఉన్నారు. అసలు ఆయన గేమ్లో ఆడడానికి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ టు వార్ సీట్ సార్. సార్ ఒకటే ప్రశ్న, మా ఫ్రెండ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే ఏదైనా చెప్పేస్తాము సార్, ఇస్తున్నా మాట్లాడండి సార్. ఇగో చంద్రబాబు నాయుడు మన ఇద్దరం దోస్తులం, వీడు ఒక ప్రశ్న అడిగిండు, ఛాయిస్ నీళ్ళు ₹1,00,00,000 నాయి. సరే షురూ చేయి. సముద్రంలో నీళ్లు తీయగుంటాయా, ఉప్పుగుంటాయా, ఒగరుగుంటాయా? అవి ఖచ్చితంగా తీయగుంటా కేసీఆర్. ఈయనొకడు తెడ్డమంటాడు. అవి ఖచ్చితంగా ఉప్పుగుంటాయి, ఫిక్స్ చేసుకోండి. వావ్, కంగ్రాచులేషన్ సార్, మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు. ఈ ₹1,00,00,000తో ఏం చేస్తారు? ₹1,00,00,000 పెట్టి ఉప్పు బత్తాలు కొంటాం, కొన్ని హుసేన్ సార్లో పోతాం, కొన్ని మూసిలాగా పోతాం. చూసారు కదా ఫ్రెండ్స్, మిమిక్రీ అనేది ఎలా ఉందో. మిమిక్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే మళ్ళీ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది సాంగ్ మీకు గుర్తుపడతారా? నేనైతే చెప్పేస్తాను. ఇది సక్కుబాయ్ గరం గరం ఛాయ్ ఉంటుంది కదా, హే సక్కుబాయ్, అదే సాంగ్ అనమాట. ఇంకా మనకి ఈ ప్రోగ్రామ్ అయితే వీళ్ళందరూ కలిసి చాలా బాగా సక్సెస్ అయితే చేశారు. మన హరి గారు, బషీర్ గారు, మిమిక్రీ చేసింది భరత్ గారు, వీళ్ళందరూ కలిసి అయితే ఆ రోజు ప్రోగ్రామ్ని అయితే మంచి సక్సెస్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇదంతా మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా కూపన్ అయితే చూస్తారు. ఒకరికైతే వెళ్ళిందనమాట. అది వాళ్ళకి 32 ఇంచెస్ టీవీ అయితే గిఫ్ట్గా ఇచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇందులో షాపింగ్ ఆ రోజు వరకు అయితే మాకైతే తెలీదు ఇందులో కూపన్స్. నెక్స్ట్ డే నేను కూడా షాపింగ్ చేశానమాట. ఇది సండే రోజు జరిగింది కదా, మండే రోజు అయితే చేశానమాట. మనము 500 బిల్ చేస్తే ఒక 1 కూపన్ వస్తుంది. అలా మనం 500 ఎంత చేస్తే అన్ని కూపన్స్ అయితే ఇస్తారనమాట. నేనైతే 1800 అలా చేశాను. ఒక 3 కూపన్స్ అయితే వచ్చాయి. వాళ్ళు అన్నారు ఇంకొక 200 చేస్తే 4 కూపన్స్ వస్తాయి అన్నారు. కానీ ఇంకా మా వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొక కూపన్ కోసం ఇంకో 200 అవసరమా, మనకి అదృష్టం ఉంటే ఒక్కటేసినా కూడా వెళ్తుంది అనేసరికి నాకైతే ఒక 3 కూపన్స్ అయితే వచ్చాయి. వేసాను. ఆ 1 అవర్ దాంట్లో అయితే ఏమీ రాలేదండి. బట్ అందులో రాని వాళ్ళందరికీ మళ్ళీ ఆ కూపన్స్ అన్నీ తీసుకెళ్ళి వీక్లీ దాంట్లో వేస్తారు. వీక్లీ దాంట్లో మళ్ళీ రాని వాళ్ళందరికీ తీసుకెళ్ళి అవి మంత్లీ దాంట్లో వేస్తారనమాట. ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. దసరా రోజు అయితే ఒక పెద్ద ఆ రోజు ఆ మంత్ మొత్తం డ్రాలన్నీ ఆ రోజు తీస్తారనమాట. తీసేసి అప్పుడు లక్కీ డ్రా వాళ్ళకి మాత్రం పక్క కారు అయితే వస్తుందన్నమాట. ఎవరో ఆ అదృష్టవంతులు ఇంకా చూడాలి. మనం దసరా వరకు అయితే వెయిట్ చేయాలి. దసరా తర్వాత మళ్ళీ దసరా టు దీపావళి మళ్ళీ 1 మంత్ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొకటి అనమాట. ఇదంతా అడిగామన్నమాట. అక్కడ మొత్తం దసరా దీపావళి వరకు ఉంది ఈ ఆఫర్ అయితే అనేసి చెప్పారు. మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ డే వెళ్ళాను కాబట్టి అనమాట. అలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఈ కూపన్స్ ఇవి డ్రా తీయడము, ఈ గిఫ్ట్లు ఇవ్వడం, ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా వీడియో అయితే చూడండి ఒకసారి. నాతో డాన్స్ చేయాలంటే నేను చెప్పిన పాటకు డాన్స్ చేయాలి, ఓకేనా? మన సీఎంఆర్ వాళ్ళు 10 కొబ్బరికాయలు తెస్తారు. అరుంధతి సినిమా సీన్ ఉంది చూసావా? మాట నిలుపుకుంటివయ్యా. హాయ్, యు లుక్ సో క్యూట్ రా.
నీ పక్కన మనవరాలు భయపడుతుంది, ఎవరా ఈ బూచోడు అనుకుంటుంది. నువ్వు భయపెట్టకు ఆ చిన్న పిల్లల్ని. సో ఓకే, అండ్ వన్స్ అగైన్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి ఈ రోజు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో భాగంగా నేను, మా బషీర్ అండ్ అలాగే మా డాన్స్ టీమ్ అండ్ మా మిమిక్రీ భరత్ అండ్ చాలా ఎంటర్టైన్ ఇవ్వడం జరిగింది. సో మంచిగా మీరు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ ఫెస్టివల్ ఆఫర్స్లో మన ఫ్యామిలీస్లో కానీ మన ఇంట్లో కానీ ఎవరికైనా సరే మంచి ఆఫర్స్ అయితే మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో నడుస్తున్నాయి. మీ అందరూ వెళ్ళి మంచిగా షాపింగ్ చేస్తే మన ఇంట్లో ఒక మంచి గిఫ్ట్ అనేది ఇచ్చేస్తే సో చాలా తక్కువకి మన ఫ్యామిలీ అందరూ ఫీల్ అయిపోతారు హ్యాపీగా. సో ఇప్పుడైతే లాస్ట్ ఈ లక్కీ డ్రా అనేది 32 ఇంచెస్ టీవీ వర్తబుల్ గిఫ్ట్ అనేది మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ఒక 5 నిమిషాల్లో మీకు ఏం కావాలి అడగండి, అలా అని మీరు కావాలని అడగద్దు, ఓకేనా? ఏంటి? సరే, నేను ఒక యాక్టివిటీ చెప్తా, చేయండి. నేను చెప్పింది అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ పైకి లేపండి ఒక్కసారి, ఒక్కసారి. నేను రైట్ హ్యాండ్ ఎత్తమన్నాను, ఎత్తేసరికి అగ్రహారం అంతా కనపడుతుంది నాకు. తిరుపతి కొండ పెంచినట్టు పెంచావు నీ పొట్ట. నువ్వు ఒక్కడివి చాలు, ఎవరు అవసరం లేదు. సో ఓకే, మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా 32 ఇంచెస్ టీవీ వర్తబుల్ ఎవరనేది తెలుసుకుందాం. సో నిజంగా లక్కీ పర్సన్ ఎవరు? ఇది కాకుండా చాలా మంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి మంచి కలెక్షన్స్ మన దాంట్లోనే. మీ అందరూ షాపింగ్ చేసి లక్కీ డ్రా కూపన్ అయితే వేసేయండి. సో ఏమో ఎవరికి తెలుసు, ఆ లక్కీ డ్రా అనేది చాలా మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. నేను ఎక్కడ చూడలేదండి, మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో తప్ప ఇంకా ఏ షాపింగ్ మాల్లో ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు అనేది ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు కూడా కలెక్షన్ బ్రైడ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సూపర్ కలెక్షన్ అనేది మన సిఎంఆర్ షాపింగ్ మాల్. ది బెస్ట్, వరల్డ్స్ బెస్ట్ షాపింగ్ మాల్ ఈస్ వన్ అండ్ ఓన్లీ సిఎంఆర్. నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, ఒక మీనింగ్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. సిఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పకూడదు సార్, మాది మాకు కూడా తెలుసు. అయ్యో వద్దు బాబు, నేను ఆ క్వశ్చన్ కూడా మానుకుంటాను. సో ఓకే, ఆ లక్కీ డ్రా అనేది చూసేద్దాం. ఓకే, సో ఈసారి మాత్రం ఈసారైనా ఈ గిఫ్ట్ నాకు ఇవ్వాలి, ఓకేనా? ఏంటి ఓ అనండి? ఓ ఓకే, టీవీ వచ్చేసింది. ఈసారి లక్కీ డ్రా నేనే తీసేస్తాను. నా లక్కీ హ్యాండ్ ఎవరికి వచ్చేస్తుందో చూడండి. సో ఓకే, నేను తీశాను, నరేష్ తీశాడు కాబట్టి ఇప్పుడు రామారావు ఒక మంచి కూపన్ దిద్దురా. నీ బుజ్జి చేతులతో ఒక మంచి కూపన్ తీయాలి. ఆ 32 ఇంచెస్ టీవీ ఎవరికి వస్తుందో వాళ్ళ టీవీ నీకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఓకేనా? ఓకే, ఇదిగో బుజ్జితల్లి, బాగా కలిపి ఒకటి తీసే, మొత్తం కలిపు. ఒకటి మంచి తీయాలి, నీకే రావాలి అది. ఒకటి దా. సూపర్, 32 ఇంచెస్ టీవీ ఎవరికి వచ్చేసిందో. రామారావు నీకైతే కాదు. సో 32 ఇంచెస్ టీవీ వచ్చేసి శ్రీధర్ గారు. సో శ్రీధర్, కంగ్రాచులేషన్స్. ఎస్, కంగ్రాచులేషన్స్ శ్రీధర్ గారు. సో ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీ వీకెండ్ మంచి గిఫ్ట్స్